గుడ్ ఫ్రైడే అనగానే మనందరికీ తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు? తెలుసు అన్నాను నేను. ఏం తెలుసు? ఒకసారి ఇజ్రాయెల్ గడికి వెళ్తాం. ఇజ్రాయేలీలు నా ప్రజలు అన్న దేవుడు మాట ధిక్కరించి తృణీకరించారు. పండగ వాతావరణం అనగానే అనేక మంది కూడుకొని ఎన్నో విషయాలని ప్రస్తావించడానికి అనుకూల వాతావరణాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అడక్కముందే ఇచ్చాడు. పస్కా, పెంతెకోస్తు చాలా పెద్దగా పండుగలు. పస్కా అనగానే పస్కాగానే చూశాడు. పెంతెకోస్తు అనగానే అయ్యగారికి అర్థం కాకుండా పెంతెకోస్తు సంఘాన్ని పెట్టేశాడు. అంటే పెంతెకోస్తు, పస్కా పెద్ద పండుగలు ఇజ్రాయేల్ ఆచరిస్తున్నవి. ఆ పండుగలు వీటి వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటయ్యా అంటే, ధర్మశాస్త్రం ఆనాటి వాళ్ళ మధ్య బోధిస్తున్నప్పుడు, అందరూ కూడుకున్నప్పుడు కనీసం వాటి మాటల్లోని భావాన్ని ప్రపంచానికి అనగా వాళ్ళ పిల్లల ద్వారా వ్యక్తీకృతం అవుతుందేమో అని ఆలోచించాడు. దేవుడు కన్నీరే కార్చాడు. పండగ ఇచ్చింది అందుకు. కానీ మేము ఏడుదని అంటారు. మనం ఈరోజు అలా చేయట్లేదు. ఎలా చేస్తున్నాం అంటే మనకు గుడ్ ఫ్రైడే అంటే బాగా ఇష్టం, ఒక ఈస్టర్ అంటే బాగా ఇష్టం, ఒక క్రిస్మస్ అంటే బాగా ఇష్టం, నలుగురితో పాటు జనవరి 1 అంటే ఇష్టం. బాగా మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ఈ రోజున చర్చి అయిపోయినాక సినిమాలకు వెళ్తున్న జనాంగం మనలోనే ఎక్కువ. సినిమాలు వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళే చిన్నప్పుడు నాకు అనుభవం అయింది. పండగ అయిపోవడం వేరే, బైకులు వేసుకోవడం లేదా బైక్ మీద కూర్చోవడం, ట్రాక్టర్లు కట్టుకోవడం, అండ్ అక్కడే టైం సెట్ చేసుకొని అలా వెళ్ళిపోతున్న వాతావరణం పల్లెటూరులు కానీ పట్టణాలు కానీ ఎక్కువగా క్రైస్తవ బిడ్డలే కనబడుతుంటారు. పండగ అనగానే నాకు ఇష్టం, ఎప్పుడు వస్తున్నామో చూస్తూ ఉంటాం అంతే. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము. ఈ రోజున ప్రపంచ క్రైస్తవ్యానికి మంచి జరిగినటువంటి రోజు. మంచి జరిగిన రోజు ఎలా జరిగిందో తెలుసుకోవాలి తప్ప దాంతో మనకు ఎందుకు లేదని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఆ ఆలోచన వెనకాల దేవుడి యొక్క ఆర్తనాదం బహుబలంగా భయంకరంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. దేవుడు వల్ల స్పష్టంగా ఈ రోజున ఏ ఒక్కరిని అడిగినా, చర్చి వాతావరణంలో పర్ఫెక్ట్ గా లేకుండా ఉన్నటువంటి దేవుని పిల్లలు అడిగినా ఈ రోజు గుడ్ ఫ్రైడే బ్రదర్ అంటారు తప్ప ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చిందో అయ్యగారు చెప్పరు, ఎందుకు వస్తుందో మనమో తెలుసుకోము. నలుగురితో అదో టైపు, జనంతో ఇదో టైపు. కనుక మన దేవుని వాళ్ళగా మన బ్రతుకు దినాలలో బ్రతుకు ముగిసే అంత వరకు గుడ్ ఫ్రైడే అనే రోజు వస్తుంటుంది, పోతుంటుంది. కానీ దేవుడు చెప్పిన ఉద్దేశం ఆ మాటల్లో ఆ బ్రతుకుల్లో మనకి ఏమన్నా తారసపడిందా లేదా అన్నది మాత్రం డౌటే. కనుక మన దేవుని వాళ్ళగా ఇవన్నీ తెలియక ఎవరి అమ్మాయిని పెళ్లి పెట్టామని ఏమి అర్థం వాక్యం అంటాడు. మీరు చూస్తే నా పెళ్లి పత్రికలో ఈ రెఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే అయ్యగారి మాట నేను విన్నా కనుక, ఆయన చెప్తే విన్నాం, ఏం చెప్తేనే వింటా, ఎవరు చెప్పినా విన్నాం, వాక్యం చెప్తేనే వింటా. నా పెళ్లి పత్రికలో ఇది లేదు. కానీ చాలా మంది పెళ్లి పత్రికలో వాడికి తెలియని భావం ఏంటంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహిద్దాము. ఏది? పెళ్ళ, గృహ ప్రవేశమా? ఇవ్వదా? ఏం చేసినా ఇంతేనా? ఒక్కసారి ఆలోచించవా? అంటే నచ్చింది కదా చెప్పేసి కొట్టేస్తావా? అండ్ మామూలుగా ఒక ఆమె ఉంది, చర్చికే పోలా, 5 ఏళ్ళకి ఫట్ లోపల నుంచి వెళ్ళిపోయింది. అయ్యగారు రాయించారు, అయ్యగారు ఏమి అర్థం ఈ అమ్మాయికి అన్నప్పుడు రాసే 2-4 అన్నాడు. అందులో ఏముంది? పౌలు గారి మాట, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుని. ఏమొచ్చా చర్చికి? చచ్చిపోతే రాసేస్తావా? ఏమైనా దేవుడు అంటే బైబిల్లో పదాలని వాడు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటాడు. ఇంటికి యజమాని అంటారు అంతే దేవుడే. అది సర్టిఫికెట్లన్నీ ఏడు పేరు మీద ఉంటాయి. సేల్డీడ్ ఎవరి పేరు మీద చెప్పండి మీరు? మీ ఆయన పేరు మీద ఉంటుంది, పోనీ మీ ఆమె పేరు మీద ఉంటుంది, దేవుడి పేరు మీద ఉంటుందా? అధిపతి అని రాసుకుంటుంది పదాలు. అంతా మొత్తమే. కనీసం ఆలోచించవా? ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున చాలా మంది నా మెసేజ్ లైక్ చేస్తున్నారు. వాళ్ళ కొరకు ఇస్తున్న గొప్ప కానుక అనేక మందికి తిమ్మదిరిగిపోయే కానుక ఇస్తున్నారు. పెళ్లి పత్రికలో నీ ఇష్టం వచ్చినట్టుగా రాయకూడదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహిద్దాం. అది మీ ఊర్లో వాడు పెట్టే డేట్, అది దేవుడు పెట్టే డేట్ కాదు. అది నువ్వు అడగల దేన్ని కూడా దేవుళ్ళు.
అయినా అసత్యం కాదు ఫ్రీగా వచ్చింది కాబట్టి. అది కాదు ప్రేమ నా దేవుని వల్లరా. దేవుడి ఉద్దేశాలు ఈ రోజు నీకు అర్థం కాదు కనుకనే ఏ సందర్భమో అది ఏ ఉద్దేశమో తెలియకుండానే అటు ఇంటి మీద కానీ ఇటు ఒంటి మీద కానీ ఇటు చేసుకుంటే కొన్ని కార్యక్రమాలు కానీ దేవుడు వాక్యాన్ని వాడుకోవటం అయ్యగారికి అలవాటు అయితే సంఘానికి అది ఆనవాయితీగా ఎదురైంది. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళని మనం ఆలోచించాలి. ఇలా మనం ఆలోచించలేదు కనుక ఎవరు చెప్పలేదు, తప్పు వాడు కాదు. చెప్పేవాడు ఉంటే ఈరోజు సరిదిద్దుకునేది సమాజం. చెప్పేవాడు లేక వాస్తవమైన మాటలు అందక ఈ రోజున ఏదో వచ్చింది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడు, సాగిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువెక్కుతున్నటువంటి ఈ సమయంలో ఎక్కడ కూడా ఉపవాసం చేసి ఎక్కినట్టుగా బైబిల్లో లేదు. వీడికి ఏమొచ్చిందో తెలియదు కానీ వీడు మాత్రం పెట్టేస్తారు 11 days పేరుతో. కాబట్టి ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే కనీసం జ్ఞానం కలగాలంటే దైవ సన్నిధిలో వాక్యం పట్టుకున్నప్పుడు 65 పుస్తకాల సమూహాన్ని మనిషి పరిశీలిస్తున్నప్పుడు సమయం ఏమిటో సందర్భం ఏమిటో మనిషికి తెలియకపోతే ఎలా? కనకమైన దేవుని వలన కారణం చెప్పలేదు, కారణం మనం అడగలేదు. ఆయన చెప్పాడు, మనం చేస్తున్నాం అంతే. ఎందుకు అడిగితే శాపం అనుకున్నాడు. కనుక ఇలాంటివి ఎన్నో మాటలు ఈరోజు అపార్థమైపోయాయి. అలా అపార్థం చేసుకున్న వాటిలో గుడ్ ఫ్రైడే కూడా ఒకటి అని మీకు చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం, ప్రపంచానికి మంచి జరిగిన రోజు. ఏం మంచి జరిగింది చెప్పండి. ఇప్పుడు ఇదే చెప్పాలి. మరి చాలాసార్లు పోతుంటాం, మరి అయ్యగారు కూడా పిలుస్తా ఉంటాడు గుడిపోయిన రోజు రాత్రి అమ్మగారు కూడా పోయినట్టు ఇంటికి. మరి చెప్పకపోతే అలా చెప్పాలి కదా. కాబట్టి మంచి జరిగింది. ఏం మంచి జరిగింది? ఏం మంచి జరిగింది? ప్రపంచానికి గుడ్ ఫ్రైడే రోజు ఒక మంచి జరిగింది అంటున్నాడు దేవుడు. ఏం మంచి జరిగింది? ఏం కలిసి వచ్చింది నీకు? ఏం కలిసి వస్తే నువ్వు ఇష్టపడతావో అది పక్కన పెట్టాడు. ఎలా ఉంటే నువ్వు సంతోషపడతావో దాన్ని మాత్రం ముందుకిచ్చాడు దేవుడు. ఒకసారి మనం దానికి వెళ్లే ముందు కీ పాయింట్ చూస్తాను, దాని నుంచి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక కాస్త కఠినంగా ఉంటాయి, మీరు ఆలోచించాలి. ఏమండి మరి అందరితో కూడా చెప్పలేను కదా, ఎందుకంటే ప్రపంచానికి వినిపిస్తున్నాం. మీకు సంతోషపడే విధంగా నేను ఎప్పుడు వాక్యం చెప్పలేను ఎప్పటికీ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు మనం చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు చూడయ్యా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై అనగా శాపగ్రహి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ధర్మశాస్త్రం మన ద్వారా అనగా యేసు ద్వారా కొట్టివేయబడి మనకి శాప విమోచన కలిగింది అంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రం నుండి విముక్తులు చేశాడు. పాత నిబంధన కాలము నుండి విముక్తులు చేశాడు. పాత నిబంధన కాలములో తప్పు చేస్తే ఈ రిఫరెన్స్ ఎందుకు ఇస్తారంటే లాస్ట్ లో కోట్ చేస్తాం. మళ్ళా పాత నిబంధన కాలములో తప్పు చేస్తే దేవాలయపు తెర మధ్యలో అయ్యగారు అటు, తప్పు చేసిన పాప ఇటు, మధ్యలో చెవులో వాడికి ఏదో చెప్పాలి. కొత్త నిబంధన కాలంలో ధర్మశాస్త్రపు తెర చిరిగిపోయింది, దేవాలయపు తెర చిరిగిపోయింది. మన పాపాల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తం మనమే మోకరించి స్వచ్ఛందంగా దేవుడికి చెప్పాలి. అది 1 Timothy 2:5 స్పష్టంగా రాయబడింది. గుడ్డోడు అయ్యగారు అయితే ఎవరైనా చేయలేదు. శివుడు మళ్ళా చెప్పడం ఏంటిరా? శివుడు మళ్ళా చెప్పడం ఏంటి? ఇన్ని వ్యతిరేకత జరుగుతుంది. ఇకపోతే మనం కూడా బయలుదేరాడు. వాడు ఏం చేస్తాడు అంటే ఆసక్తి గల వారు సిలువ వేసుకోవచ్చు అన్నాడు. కృష్ణా జిల్లా పెలమనూరు గ్రామంలో ఒక ఆమె 70 సంవత్సరాల పైన ఉంది. పాపం మాకు ఏం తెలుసు, ఆడు ప్రేరేపించాడు, ఎక్కింది సిలువ ఎక్కింది అంతే. సిలువ కొట్టేసుకుంది, రక్తం గారి చచ్చిపోయింది. అది తప్ప కాదా? అక్కడే ఉండు చూడు. ఇందుని గురించి వాడు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. గుడ్డు అయ్యగారికి ఏం కనబడితే అది గుడ్డోడు. మరి అది ఏం కనబడితే పౌరుషులు రావాలి కదా. మరి నీకు బైబిల్ ప్రకారంగా వాళ్ళ సిలువమని ఎవరు చెప్పారు నీకు? ఆ ఆమెను ప్రేరేపించి సిలువేస్తే బ్లడ్ మొత్తం పోయి కుటుంబానికి దూరం అయ్యి ప్రాణం పట్టి పొలం ఎలా వస్తుంది రా సోదరా? మ్రాణ మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు.
యేసుక్రీస్తు వారు విధానాలు పడ్డారంటే ఆనాటి రోమా సామ్రాజ్యము హక్కది. భారతదేశంలో తప్పు చేస్తే ఉరిశిక్ష, మరి నీటిలో పెట్టుకుని ఉంటారు. దుబాయ్లో తప్పు చేస్తే గంట పేల్చటం, నీటిలో పెట్టుకో గన్ను. దేశానికి ఒక చట్టం, ఆ చట్టానికి ఒక పద్ధతి, ఆ పద్ధతికి ఒక విధానం. అవి పాటించాడు కనుకనే మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం నుంచి విముక్తి కలగటం కొరకే యేసుక్రీస్తు వాడు కొట్టువేయబడ్డాడు తప్ప మరలా శివులు చెప్పమంటాడు. వీడు వాడు చెప్పేవాడికి మనం వెళ్ళాలా? ఏమైనా దేవుడు వెళ్ళరా? ఇంత స్పష్టంగా కంటికి కనబడే విధంగా దేవుడు రాయించిన ఎందుకు జరుగుతుంది క్రైస్తవ్యంలో? గుర్తెడు కూడా అలాగే అయిపోయింది, గుర్తెడు కూడా అలాగే అయిపోయింది. కానీ ఇజ్రాయేల్కి పెంతుకొస్తూ, ఇజ్రాయేల్కి పస్కా ఎలాగైతే ఇష్టమో మనకు కూడా ఇది అంత ఇష్టం అయిపోయింది. ఈ 3 గంటలు దాటిపోయినాక ఎందుకు మహానుభావుడు కష్టపడ్డాడో మనకు అర్థం కాదు. ఎందుకు వస్తున్నామో సంఘానికి అర్థం కాదు, ఎందుకు ఉంటున్నామో కూడా అర్థం కాదు. ఆయన చెప్తాడు, మనం చేస్తాం. మరి ఏం చెప్పింది వదిలేస్తాం. అలా కాదు కదా. కనుక ప్రపంచానికి మేలు జరిగింది. మేలు జరిగినప్పుడు ఆ మేలు ఎలా జరిగిందో నువ్వు నెమరు వేసుకోవాలి. కానీ ఏడు దాటినాక దెబ్బ తగలేసినట్టుగా క్రైస్తవ జీవితం ఉండేలా అంటే చేసిన మేలు మర్చిపోయామని ఏమంటారు? కానీ ప్రపంచానికి మేలు వచ్చింది, మర్చిపోయి ఏడుపులా, మర్చిపోయి సంఘంలో కాల్పులా. ఏంటిది? ఎందుకు వచ్చింది ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ఏ రోజు ఆలోచించాలి. ఆలోచించిన వాళ్ళు అసలు సగం కాపులే కాదరా అని కనుక ఆలోచింపజేస్తాను. ప్రపంచానికి మేలు జరిగింది. ఎలాంటి మేలయ్యా అంటే అపోస్తల కార్యములు మరి బైబిల్లో ఉంటుందో చూడాలి. మరి ఆయన చెప్పుకుంటూ పోతే మనం మూసుకుంటూ పోవడం కాదు. బైబిల్ని చెబుతున్న మాట రిఫరెన్స్ భావం అలా ఉన్నదా లేదా, ఉంటే అలాగే ఉన్నదా అని నువ్వు ఆలోచించాలి. ప్రారంభ కాలంలోనే పౌరు శీల వాక్యం చెబుతుంటే అటు బెరయ గాని అక్కయ్య గారి సంఘాలు గరుడై ఉన్న పౌరునే చెప్పిన మాట వాస్తవం కాదు అని ఆలోచించారు. మరి ఈ రోజున అయ్యగారు చెబితే ఆలోచిస్తావా? బైబిల్ నుంచి చూస్తావా? చూడకపోతే ఎలా తెలుస్తుంది నిజం? చూడొక్కసారి బైబిల్ చెప్పి గుడ్ ఫ్రైడే గురించి తెలియాలి కదా మరి నీకు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము, 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. దేవుడికి స్తోత్రము. ఎవరు చెబుతున్న మాట తెలుసా? అది పేతురు గారు, యోహాను గారు ఆనాటి ధర్మశాస్త్రోపదేశకుల మధ్య అనగా అయ్యగారుల మధ్య చెబుతున్న మాటది. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందగలను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము వలన రక్షణ పొందలేమో. యేసుక్రీస్తు వారితో ప్రయాణించినటువంటి శిష్యులు మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తు వారి ఉద్దేశాన్ని వాళ్ళకే గొప్పగా తెలుసు, మనకేం తెలుసు? మన సాక్షి చెప్పడానికి దర్శనం చెప్పేస్తాం. సాక్ష్యం అంటే కనిన వినిన సంగతులు చెప్పాలి, అది సాక్ష్యం. పోలీస్ స్టేషన్కి చెప్పు, ఎక్కడో ఒక ప్రాంతం తీసుకొచ్చి ఒక గొడవలు విరిగించి ఇప్పుడు సాక్షి చెప్పాలంటే ఏమంటాడు? నాకేం తెలుసా, నేను చూసానా, విన్నానా అంటాడు. మరి వాడి సాక్ష్యం చెల్లినప్పుడు యేసుక్రీస్తు వారి బ్రతికే నీకు అర్థం కానప్పుడు సాక్ష్యం ఎలా చెబుతున్నా సాక్ష్యం ఎలా అవుతుంది? అంటే సాక్ష్యం కూడా అర్థం తెలియకుండా బ్రతుకుతున్నావా క్రైస్తవ లోకంలో? ఏమైనా దేవుడు సాక్షి చెబుతున్నారు అంటే యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేసిన ఆ ప్రయాణంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సార్లు చనిపోయి తిరిగి లేచి రక్షణగా నేను ఉంటున్నాను అన్న మాట మరలా ధర్మశాస్త్రోపదేశకుల మధ్య మాట్లాడుతున్న మాట గుర్తు చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఎవరి వలన రక్షణ కలగదు. గుడ్ ఫ్రైడే రక్షణ వచ్చింది ఈ రోజు. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషులకు ఇవ్వబడినటువంటి ఏ నామము వలన కూడా రక్షణ. ఏది గొప్పది? ఏది గొప్పది? కలిసి రావటం గొప్పదా? రక్షణ దొరకటం గొప్పదా? అంటే కలిసి రావడమే గొప్ప. ఏం చేసుకుంటావేంటి? చాలా మంది పోయారు మనకంటే ముందు, ఏమీ తీసుకెళ్ళారు. పొరపాటున వడ్డారం ఉన్నా వచ్చి ఉన్నా తీసేవుతారు. కానీ ఒక ఆయన చూశాను నేను, బాగా బలిసి చెయ్యి మనిషి కొవ్వు బాగా పట్టింది, వాచి ముందు పీకేశారు. ఉంగరం అట్లా ఇప్పుడు ఎలా వస్తుంది? ఉంగరం సోదేసి తీశారు. ఎప్పుడు తెలుసా? స్నానం చేపిస్తాం కదా, ప్రత్యేకించి తీస్తే జనం నవ్వుకుంటారు ఓడతారని స్నానం చేపించే ముందు ఆడబిడ్డలే ఏది చెప్పండి, ఇప్పటికీ చెప్పి అది స్నానం చేసే ముందు బాగా సోదరు చేసి అలా పీకేశారు. అంతే తప్ప. అందరు ఏడుపులు ఉన్నారు, వీళ్ళు మాత్రం ఈ తరువులు ఉన్నారు.
శవాల మీద ఏరుకునే టైపు క్రైస్తవ్యులు బహుబలంగా లేదు. ఎందుకంటే ఇలాంటి వారికి చర్చి రక్షణ ఏది ముఖ్యం? ఏం కలిసిస్తే సంతోషపడతాం మనం చెప్పు. ఏది ఇస్తే సంతోషపడతాం? యేసుక్రీస్తు వారి మరణంతో, యేసుక్రీస్తు వారి ఆలోచనతో, యేసుక్రీస్తు వారి రాకతో ప్రపంచానికి రక్షణ వస్తే ఆలోచించాల్సింది పోయి కన్నీరు పెట్టిస్తాడు ఈ సంఘంలో. మనకి పని లేదు, మనం కాల్చేస్తాం. ఏడు పట్టి బాగా ఇష్టం. మరి మనకి ఒక చుక్క కన్నీరు పెట్టు కార్చాలంటే ఎంత విలువ ఉండదు తెలుసు. దానికి ఎలా పెడితే అలా ఆడకూడదు. ఏమైనా దేవుని వలన ఏమని వలనలో రక్షణ కలగదు. ఈ నామములనే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లోకి ఏ నామము వలన రక్షణ కలగదు. యేసు వారి ద్వారానే రక్షణ అని ఎప్పుడైతే సంఘానికంటే ముందు సాతానుకు తెలిసిందో, ఈ నామస్మరణ లేకుండా చేసింది. నామస్మరణ అంటే భజన, ఈ 40 రోజుల భజన కాదు. ఇది ఓకే, ఇది కామన్. ఇది వాళ్ళు చేస్తున్నారు, మనమే చేస్తున్నాం. వాడు పుణ్యం అంటున్నాడు, వాడు స్వర్గం అంటున్నాడు. మనకి పుణ్యం అంటున్నాం, మనం కూడా పరలోకం అంటున్నాం. పెద్దగా తేడా ఏమీ లేదు. యేసు నామ స్మరణం అంటే వాక్యం. వాక్యం వాక్య స్మరణ లేకుండా పోయింది. వాక్య స్మరణ లేకుండా పోయింది. వాక్య స్మరణ లేకుండా పోయింది. అలా చేసింది. ఈ నామం వలనే రక్షణ అని ఎప్పుడైతే బైబిల్లో రాయబడిందో, పేతురు గారు, యోహాను గారు తన ప్రపంచానికి నోటి మాట రాగలిగిందో, వెంటనే అమ్మవాది తీసేసుకున్న ఛాన్స్ అంటే తీసేసుకుంది. ఎవరి ద్వారా తీసుకుంది? ఎవరి ద్వారా వాక్యము ప్రబలింపబడుతుందో, ఎవరి ద్వారా వాక్యము వింటే జనాలు మారుతారో, ఎవరి ద్వారా వాక్యము అర్థవంతంగా వెళ్ళగలిగిందో వారిని టార్గెట్ చేసింది. వారే ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు. వాడిని కొడితే కుంభస్థానాన్ని కొడితే మొత్తం కుదేలైపోతుంది లైఫ్. దేవుడిని ఎక్కడ కొట్టాలి చెప్పండి? ఎక్కడ కొట్టినా మాట ఉండదు. నిన్ను కొడుతుంది. కుంభస్థలం మీద కొట్టామనుకో కుదేలైపోతుంది. అక్కడ కొట్టింది అంటే అక్కడ వాడుకుంది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము పైన 11వ వచనము, ఇల్లు కట్టువారైన మీరు, ఇల్లు కట్టువారైన మీరు, ఇల్లు అనగా 3 వారు ఎదురుగా పెడుతుంది. మనము ఇల్లు కట్టువారైన మీరు అంటే బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాం. ఓ ధర్మశాస్త్రోపదేశకులారా, ఓ అయ్యగారులారా, ఓ బోధకులారా, సంఘ కాపరులారా, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆయనే. మీరే యేసుక్రీస్తు వారు తృణీకరిస్తే సంఘం ఎలా ప్రేమిస్తుంది చెప్పండి? సంఘం ఎలా ప్రేమిస్తుంది? ఏమండి, మనం జరిగినాయి ఎక్కడ గుడ్డూరు ప్రాంతాలు, బుడంపాడు ప్రాంతాలు. అది ఏ పన్నుడుతో 4 సెట్లు వేసేస్తాడు, 4 మేకలు కోసేస్తాడు, అంతే చేసేస్తాడు గుడారాల పండుగ అని. అది బాగా ఇష్టం. మార్చలేదు వాడిని. వాడు ధర్మశాస్త్రంలో ఆగిపోయాడు అంతే. ధర్మశాస్త్రం ఏమో దేశకుడు ఆగిపోయాడు. వాడి వల్ల ఎవరు కాదు కనుక అక్కడ ఉన్నవాడు మ్యాక్సిమం గా ఈ టైప్ క్యాండిడేట్ కిందరా. కనుక ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. వాక్యాన్ని అయ్యగారే తొంగలో దొక్కితే సంఘాన లేపుతుంది, పైకి సంఘాన లేపుతుంది. నాటేస్తుంటాం, నాకు తెలుసు. వర్షాకాలం వచ్చినప్పుడు పొలంలో అందరూ దిగి నాటేస్తుంటాం. అప్పుడప్పుడు చిరాకు కూడా తొక్కేస్తా ఉంటాం. చూడపోయే చూసాం. 5 మీద కాకపోతున్నాం. రైతు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అబ్జర్వేషన్ చేసి చూడగలిగితే మరలా మీ పాదాల అడుగుల్ని చూస్తారు. మరలా ఒక్కడే లేపుకుంటాడు తెలుసా మీకు? ఆ రైతు మీరు నాటేసిన తర్వాత మీరు వెళ్ళిపోతే, కలుపు తీసిన తర్వాత మళ్ళా మీరు వెళ్ళిపోతే, ఆ రైతు మళ్ళా పొలాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు అలా ఎక్కడైతే పన తొక్కబడిందో ఆ పనులు లేపుకుంటాడు. నువ్వు కావాలని దొక్కావో తొక్కాలని దొక్కావో నీకు తెలుసు, కానీ లేపడానికి అర్థమవుతుంది. ఇది ముగిసిపోతే, ఇది సరిపోతే దీని స్థానంలో మరొకటి, ఇలా సరిపోయిన స్థానంలో మరలా 4 రోజుల తర్వాత మరలా రీనాటేయిస్తుంటారు దేవుడు. అలాగే ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. 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 తృణీకరించడం అంటే వాక్యాన్ని తృణీకరించి సంఘంలో బోధ జరుగుతుంటే మరి ఎవరు లేపాలి? పైకి ఎవరు లేపాలి? అయ్యగారే వాక్యాన్ని అర్థం చేస్తుంటే ఎవరు లేపాలి? ఎవరు లేపాలి? మరొక అయ్యగారు లేపాలి కదా. దానికి ఎవరి వల్ల కాదు. సంఘం లేపలేదు, సంఘం అలాగే అనుకుంటుంది. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అంటే ఈ నామాన్ని నీళ్లు కాల్చాలని చూసినా దాని వల్ల కాలేకపోయిందండి. మరణం వచ్చేసింది బయటికి. యేసు గురించిన వాక్యం ఈ రోజు తొక్కబడుతున్నా,
తిరిగి మనలాంటి అతి కొద్ది మంది ద్వారా మరలా ప్రపంచానికి వాస్తవమైనటువంటి జీవితం వెళ్ళిపోతుంది మరలా. అంటే అందుకని ఈ రోజున పండగ ఎందుకు చేసుకుంటావా అంటే ఏమీ తెలియదు. పెళ్ళెందుకు చేస్తామో చెబుతాడు, మళ్ళా ఇల్లు ఎందుకు కడతామో చెబుతాడు, ఉద్యోగం ఎందుకో చెబుతాడు, బట్టలు ఎందుకు వేస్తామో చెబుతాడు, లైఫ్ లో స్టైలిష్నెస్ అన్నది ఎందుకో చెబుతారు. కానీ చర్చి వాతావరణంలో ఇది ఎందుకు వచ్చిందో చెప్పమంటే మాత్రం చెప్పరు. అంటే ఎండలాడుతో అంటారంతే. ఇలా దయచేసి మళ్ళీ ఒక మాట ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా కాదు ప్రియమైన దేవుని వల్ల చెప్పబడిన మాట వాస్తవమా కాదా ఉండదా లేదా అని చూడాలి. ఇల్లు కట్టువారైన మీరు సంఘాన్ని దేవుడు నిలబెట్టి దైవ రాజ్య పరిపాలనలో పాలుభాగస్తుగా చేయవలసిన మీరు, రాజ్య వ్యాప్తి పాలిలో మీరు పాలుపంచుకోవాల్సిన మీరే వాక్యాన్ని తృణీకరిస్తుంటే మిమ్మల్ని నమ్మిన వారు సంఘం, మిమ్మల్ని నమ్ముకున్న వారు సంఘస్థులు ఎలా దేవుళ్ళు డెవలప్ అవుతారు. మీరే తొక్కేస్తున్నారు కదా. ఎవరంటే మాట ఇది? పేతురు గారు యోహాను గారు మాట ఎవరిని? ధర్మశాస్త్రోపదేశకుల్ని, అంటే బైబిల్ని ఉపయోగిస్తున్న పండితులు. అందుకే ఏదో మరి తాట తీస్తున్నారు అన్నమాట. మళ్ళా ఎవరిని వదిలిపెట్టారు ఈ సంవత్సరం. ఏమండి 7వ తారీఖు బైబిల్ రిజల్ట్ కాంప్యూటర్ చూస్తే చాలా మందికి మళ్ళా అవాక్నెస్ వచ్చేస్తుంది. అంతే. ఎందుకు తెలుసా? వాస్తవమే చెప్పాలి. వాక్యం దగ్గర జీవితం లేకపోతే ఎలా? వాక్యమే కదా ప్రాణాధారం, వాక్యమే కదా జీవధారం, వాక్యమే కదా జీవాహారము. కనుక మీరు దేవుడు ఇల్లు కట్టువారు మీరు తృణీకరించకూడదు. వాక్యం మీద కనికరించుకోవాలి. ఈ వాక్య భావం ఇలా ఉండదని నేర్పాలి. వాక్యం చెప్పినట్టుగా ఉంటుంది, అన్ని వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అందుకనే జ్ఞానం రావడంలో సంఘంగా నిలబడిపోయింది. కానీ సంఘానికి ఈ రోజున గుడ్ ఫ్రైడే గురించి ఎంత తెలుసాయి అంటే నాకు తెలిసి ఏమీ తెలియదు. ఆనాటి ఇజ్రాయెల్కి ఎంత మోసం పండగంటే ఇలాంటి క్రైస్తవులు కూడా అంతే మోసం. ఇది మోసా కాదు కదా. ప్రేమగా దేవుడు వారు దీని గురించి తెలిస్తే నీ కళ్ళ వెంట చెమ్మ కావాలి, నీ మనస్సు కుదేలైపోవాలి, నీ ఆలోచన పరిపూర్ణంగా రావాలి. బ్రతికితే ఇలా బ్రతకాల ఆలోచన తడవాలి, తట్టబడాలి, లేపబడాలి. అలాంటివి ఉంటే బాగుంటుంది కదా. అలా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రేమగా దేవుడు వారు. తొలకరిసినటువంటి ఆ విధానంలో దాన్ని కనికరించి బయటకు తేవాలంటే ఎంత కష్టం. యేసు మాటల్లో మీరు చూడగలిగితే. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనము. మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి. ఏమండి ఇందాక చెప్పిన మాట ఏమో పేతురు గారు యోహాను గారు అంటే శిష్యులు. ఇప్పుడు స్వయంగా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఈ నామములోనే రక్షణ ఇచ్చేవాడు చెప్పినా వినకపోతే ఇక మనం ఏం చేయలేం. రక్షణ ఇచ్చేవాడే చెబుతున్నా వినకపోతే మనం ఏమి చేయలేం. అంటే మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలవాయాయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలవాయాయను. మనం కూడా వేస్తుంటాం ఇల్లు కట్టేప్పుడు మూల తల. ఎవరైనా నవధాన్యాలు వేసేసి గుట్ట తీసేసి దాంట్లో రాయి పెట్టేసి నవధాన్యాలు వేసేసి ఏదో చదివేసి అంటే మనం కూడా చేస్తూ ఉంటాం. మూలకు తల అది పడితే తప్ప ఇల్లు లేవదు. పునాదిలో ఈశాన్య మూలన ఆ రాయి నవధాన్యాలతో పడితే తప్ప ఇల్లు నువ్వు కట్టలేవు. ఇల్లు కట్టాలంటే ఇది జరిగితే అది ఒక కొద్ది కాలం ఉండడానికి కడుతున్న ఇంటికే ఇంత సిస్టమ్ నువ్వు ఆలోచిస్తున్నప్పుడు బ్రతుకునే ఇంటిని సరిదిద్దుకోవడం వాక్యం అనే మూలని ఎందుకు తీసుకోలేకపోయాం? అంటే మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలవాయాలను ఇంపార్టెంట్, స్టోన్ ఆఫ్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇది ప్రభువులనే కలిగిన ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? అయ్యగారులు చదవలేదా? ఎందుకు వచ్చావురా? ఇజ్రాయెల్ మీద పెద్ద అధికారి ఎవరో నికోదేమో అంటే ముసలి లేకపోతే వాక్యం అనుకుంటున్నావా? ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నావా? ఎక్స్పీరియన్స్ కి ఎక్స్పర్ట్స్ కి తేడా తెలియాలా? కానీ ఎక్స్పీరియన్స్ అంటే రోజు గడిస్తే వచ్చేది ఎక్స్పీరియన్స్. ఎక్స్పర్ట్ అంటే రోజున అడ్డు పెట్టుకుంటే వచ్చేది ఎక్స్పీరియన్స్. ఆడుతూ పడుతూ వస్తుంది, కానీ ఎక్స్పర్ట్ అన్నది మాత్రం ఆడుతూ పడుతూ రాదు. తేడా తెలియాలి. మరి చదువుకుంటున్నాం కదా, కాస్త కోస్త జ్ఞానం ఉంది కదా. యేసుక్రీస్తు మాట మీరు ఆలోచించాలరా. ఇల్లు కట్టు వారు
మరియు యేసు వారిని ఎందుకంటే వారు విషయించిన రాయి మూలకు తవ్వాలేను, ఇది ప్రభువు వల్లనే కలిగిన, ఇది మన కనులకు ఆశ్చర్యము అన్న మాట మీరు లేఖనములలో చదవలేదా? ఎక్కడా గారు చదవలేదా? ఇర్మియా గారు చెప్పలేదా? యెషయా గారు చెప్పలేదా? అటు మలాకి చెప్పలేదా? మీకంటే ముందు ఉన్న ప్రవక్త చెప్పలేదా? మీరు కూడా ధర్మశాస్త్రపు దేశకులే కదా, ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రాయి నేనని ఎందుకు చెప్పలేకపోయారు? ఒక వడ్లవాని కుమారుడుగా ఎందుకు చూస్తున్నారు? నా మరణాన్ని ఎందుకు అవహేళన చేస్తున్నారు? ఈ రోజున ఎందుకు వచ్చారనుకుంటున్నారు? అంటే సిలువలో మరణిస్తే రక్తం కారిస్తే వస్తుందా రక్షణ? వస్తుందా? అంటే సిలువలో మరణించి రక్తం కాల్చి దెబ్బలు తిని చనిపోతే రక్షణ వస్తుందా? దైవ నిర్ణయం అది, డిసైడ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారి రాకలో ఇలాంటివి జరిగితేనే నీకు అది నిర్ణయం జరిగిపోయింది అలా. కనుక ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు అంటున్న మాట అంటే ఎప్పుడు చదవలేదా? ఎన్నడూ చదవలేదా? బైబిల్లో సిలువ వేయకూడదు అని గలతీలో రాసినటువంటి గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్పినటువంటి మాట 3:14-15 ఈ అయ్యగారు ఎప్పుడు చదవలేదా? కాబట్టి శరీరం మీద తీసుకెళ్లి ముసలికి సిలువేటి ఏంటంటే నదిలో పెడతాను. ఎంత దౌర్భాగ్యం అండి! కానీ సిలువెత్తి సిలువలో పోతే రక్షణ వస్తుందా? సిలువ ఎక్కొద్దు అని అన్నాడు, మళ్ళా ఎలా వేసు? కానీ ఇక మనకు ఒక తయారైంది కదా మళ్ళా. ఇప్పుడు రోజున ఊర్లో చాలా మంది చూసుంటాం అంటే అట్టముక్కలు వేసేసి గొడవముక్కలు కట్టేసేసి, అంటే ఒకరికి హైట్గా ఉన్నవాడు చూసి కోలవకుండా చూసి యేసుక్రీస్తు యొక్క కలర్ వేసేసేసి అలా తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు అయ్యగారి ముందు వెనకాల సంఘం బోళ్ళంత ముచ్చట్లు బోళ్ళంత కథ కార్యక్రమం అదా. ఎరుషలేము వీధిలో పచ్చి ప్రాంతం లేదు, కొండెత్తు పెట్టి సరిపోతుంది. అతను కాదరా, నటించకూడదు ఎప్పుడు కూడా వాక్యపరంగా. ఇవన్నీ ఎందుకు రాయించారు? ఆయన ఎందుకు చేస్తారు? ఏం లేదు అంటే వానాకాలం అయ్యగారులు అన్నమాట. వీళ్ళంతా వాతావరణాన్ని మార్చి అయ్యగారులు కాదు. వానాకాలం అంటే వాన వెలిసి వెళ్ళిపోయినాక మళ్ళీ పరిగెరకుండా పోతారు. ఆ టైపు పోతకు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ రోజున వాక్యం అంటే విలువ లేకుండా, దేవుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం మన మనస్సుకి అందకుండా అలా బతికేస్తున్నాం. బతికున్నా చచ్చిపోయిన వారి కింద దేవుడు దృష్టిలో కనబడుతున్నాం. అది రేపు అర్థమవుతుంది, ఇప్పుడు పెద్దగా అర్థం అవుతాం. ఎందుకంటే లవ్ ఎఫెక్ట్స్ కదా మరి ఏమైనా దేవుడు వాళ్ళరా. అందుకంటే ఆయన యేసువారు చూసి ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకొత్త రాయి, ఇంపార్టెంట్ రాయి ఆయనే. నేనే ప్రపంచానికి దిక్కుని వారి కుమారుడుగా చూసాం. కానీ ఇలా కాదు కదా. కనుక ఆశ్చర్యము అనే మాట నువ్వు చదవలేదా? ఇది మన కన్నులకు ఆశ్చర్యము. అంటే తృణీకరించిన రాయి మూలకొత్త రాయి ఎలా అయిందే బాబు అంటాడు. అంతే 11 మందితో ప్రపంచానికి వాక్యం ఎలా వెళ్ళగలిగింది? 11 మందితో ప్రపంచానికి వాక్యం ఎలా వెళ్ళగలిగింది? ఇది అసాధ్యం కదా. వాళ్ళు పడ్డ కష్టం ఆ రోజున అనేక దేశాలు తిరుగుతూ ఇల్లు వాకిలు వదిలేసి బాధపెట్టిన వదిలేసి వాక్యం కొరకు బతుకుతూ ప్రపంచ దేశాల మొత్తానికి లిపి ఉన్న అన్ని భాషల్లోకి వెళ్ళగలిగింది బైబిల్ అంటే ఎంత గొప్ప ప్రేమను ఆలోచించాలి. ఇంగ్లాండ్ శాస్త్రవేత్త జాన్ కూటమి కొరకు 1648 వరకు కూడా బైబిల్ అన్నది తాటక రూపంలో మరొక రూపంలో కనబడింది. అక్షర రూపంలోకి వచ్చింది మాత్రం అప్పుడే. ఆ తర్వాత తిరిగి మళ్ళా తెలుగులోకి వచ్చింది 1904లో. మన పాటలీపుత్రం విజయనగరం జిల్లా ఒక బ్రాహ్మిన్స్ రాయబడింది మాట. ఇలా ఎందుకు దేవుడు ఇంత కష్టపడి ఇచ్చాడు? తొక్కేద్దామన్నా కలగనేసి విసిరేద్దామన్నా ఎక్కడ పెడితే అక్కడ. ఇప్పుడు చదువుతున్నావా బైబిల్? ఎవరైనా ఆలోచిస్తున్నావా? ఆశ్చర్యము అన్నాడు ఆయన. ఆశ్చర్యము అన్నాడు ఆయన. అంటే లేఖనము మీరు చదవలేదా అంటే చదవలేదు అని అర్థం. యేసు ద్వారా అనగా వాక్యం ద్వారా రక్షణ అంటే ఇది మన దేవుని వల్ల కదా. అంటే వాక్యం ద్వారా రక్షణ అని ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారా రక్షణ ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి. మనందరికీ తెలుసు. ఒక నపుంసకుడు కందాకి మహారాణి కింద ఆర్థిక శాఖ మంత్రి గాజా ప్రాంతం నుంచి యెరూషలేము ప్రాంతానికి అరణ్య మార్గంలో భయభక్తులు కలిగి ప్రార్థించడానికి ఆనాడు సొలొమోను కట్టినటువంటిది దేవాలయం, యెరూషలేము దేవాలయంకి ప్రార్థన కడుతున్నాడు. ఆసక్తి గొప్పగా ఉన్నది. ఆర్థిక శాఖ మంత్రి, నిజాయితీ పరుడు కనుక వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో ప్రేరేపణ కలిగించి వెళ్ళు, ఆసక్తి ఉన్నది, నిజాన్ని చెప్పు. చదువుతున్నాడు పాపం, అర్థం కావట్లేదు, సతమతమవుతున్నాడు. నిజాన్ని చెప్పు, వింటాడు, రక్షణ పొందుతాడు. ఏ నామం వల్లే రక్షణ. భూమి కింద, భూమి పైన, ఆకాశం కింద ఎవరి వల్ల కలగడు. కనుక ఇప్పుడు ఆ నపుంసకుడు పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలి. ఆసక్తి ఉంది. వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాడండి. వెళ్ళి ఆయన చెబుతున్నప్పుడు ఒక మంచి మాట మీకు చూపిస్తాడు. అపోస్తలుల కార్యములు
8వ అధ్యాయము 31వ వచనము. ఇనుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి 8:31. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా అతడు ఎవడైనా నాకు త్రావ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఎప్పుడు వేడుకొనిను. ఎవడైనా నాకు త్రావ చూపుకుంటే అయ్యగారు ఎంతకాలం నాకు తెలియదు కాబట్టి చేసామండి, ఇప్పుడు చెయ్యమండి అని ఆలోచన మనలో కలగాలి. ఎవడైనా త్రోవ చూపుకుంటే, దారి చూపుకుంటే, ఎవడైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? ఒకసారి రథమెక్కి ఆ భావం నాకు చెప్పు అన్నాడు. అంటే సమాజానికి తెలియట్లేదు కనుకనే ఇన్ని వేల రూపాయల ఖర్చుతో సువార్త ప్రకటిస్తున్నాం. వారికి తెలియదంటే తెలియదు మరి, అందుకని డైరెక్ట్ పదాలు పడుతున్నాం. బోధకులకు అర్థం కాని అన్నారు. అక్కడ బోధకులకు అర్థం కానంటే చాలా మందికి కోపం రావాలి, వస్తుంది కూడా. కోపం వస్తే ఆలోచించాలి. కోపంలో ఆలోచించిన వాడే గొప్పడు. కోపం ఆలోచన తాగుండదు, కానీ అప్పుడే ఆలోచించాలి. కోపం కలిగినప్పుడు ఆలోచించిన వాడే గొప్పడు అవుతాడు. అనుకప్పుడు మన దేవుడు వాడారా, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను, దారి చూపకపోతే ఎలా తెలుస్తుంది? బైబిల్ని విశదీకరించి ప్రపంచ వాతావరణాన్ని చూపించి మా బ్రతుకులు దిద్దకపోతే మాకు ఎలా సాధ్యపడుతుంది? ఆసక్తి ఉంది, ఎందుకు చర్చకి వస్తున్నాం. కానీ ఇలా కాదు, నేర్పితే బాగుంటుంది, నేర్చుకుంటాం. అంత గొప్పగా సంఘాన్ని మలచాలి అని అదే చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవడైనా త్రోవ చూపుకుంటే మేము ఎలా, నాకు ఎలా ఒక్కసారి అతనికి దీని భావం చెప్పమా అనండి. అవునండి, కనుక ఆ భావం అయితే మీకు దారి చూపిస్తాను. త్రోవానగా పరలోక మార్గం అండి, త్రోవానగా పరలోక మార్గం. ఎవడైనా చెప్పకపోతే ఎలాగండి మరి మాకు గుర్తుడే తెలిసేది అని అడుగుతాం కదా. అందుకని ఈరోజు మీకు గుర్తుడే గురించి పూర్తి క్లారిటీ ఇస్తున్నాను, దారి చూపిస్తున్నాను. మీతో పాటు ప్రపంచంగా ఇంచుమించుగా 70% పబ్లిక్ అందిస్తున్నాను. 296 కంట్రీస్, 290 దేశాల్లో ఈ రోజున దేవుడి మనసు ద్వారా విస్తృతంగా సువార్త వాడబడుతుంది, ఫిజికల్ గా వాడబడుతుంది. కనుక వారందరి కొరకు ఈ రోజున ఒక మంచి మాట, ఒక అంశం మీకు అందిస్తారు. త్రోవ చూపకపోతే ఎలా? నిజమే గారు, మరియు గుర్తుపడే రోజున ప్రేరేపణ మాట్లాడుతున్నాం. ప్రేరేపకపోయినా ఎలా తిరుగుతున్నాం, ఎలా ఉంటున్నాం మరి మాకు తెలియదు కదా. తెలిస్తే బాగుంటుంది నా కామెంట్ రావడానికి ముందే నేనే నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా చూడగలిగితే, వినగలిగితే. ఈ మాట అపార్థం అయిపోయింది. ఫస్ట్ చెప్పాడు కదా, అది తీసుకొని మాట్లాడతాను. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదుము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏది అక్కడ చెప్పట్లా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏది నీ ఊహలోకి ఎప్పుడు తీసుకోకూడదు, లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది వాక్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదుము. ఈ రోజు గురించి తెలిసిన వాళ్ళకి సంతోషం, ఈ రోజు యొక్క ఉద్దేశం తెలిసిన వాళ్ళకి సంతోషం, తెలియని వాళ్ళకి ఏడుపు. అంతే కదా మరి. నవ్వితే ఒకటి నవ్వు, రెండు ఏడుపు, రెండు మన జీవితంలో ఉన్నవి. అంతకుమించి ఇంకేమున్నవి? తెలిస్తే సంతోషం, తెలియని వాడికి ఏడవాలి కాబట్టి ఏడుపు. ఏడ్చేవాడికి కూడా తెలియపరిచి సంతోషం తీసుకురావడం కొరకే ఈ మాట. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎక్కువగా కనబడేది ఇక్కడే, పెళ్లికాట్లు కానివ్వండి, ఇంటి ఫంక్షన్లు కానివ్వండి, క్రైస్తవ జీవితంలో ఏది ప్రారంభించినా ఈ మాట మాత్రం ఖచ్చితంగా ప్రింట్ అవుతుంటుంది. కానీ ఇది దేని కొరకు వాడాడు? క్రీస్తు కొరకు వాడాడు. క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి? వాక్కులోకి వెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్దాం, ఈ మాట దృష్టిలో పెట్టుకుందాం. కీర్తనకారులు దొరకబడిన మాట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించడము. ఉత్సాహము, సంతోషము. యెహోవా ఏర్పాటు చేసిన దినములో మనది అనగా క్రైస్తవ సంఘానికి ఉండవలసింది ఉత్సాహము, సంతోషము. ఉత్సాహము, సంతోషము. ఏడుపులు పొడవబులు కాదు, ఉత్సాహము, సంతోషము. గుడ్ ఫ్రైడే రోజున ఉత్సాహము, సంతోషం నీకు ఉండాలి. ఏడవకూడదు ఇక్కడ, ఏడవకూడదు. ఏడితే ఎలా? కానీ ఎందుకు ఏడుస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు. వాడు ఎందుకు చేసిందో మనకు అర్థం అవుతుంది. కనుక ఇప్పుడు లోపలికి వెళ్దాం. మరి ఈ రోజు అన్నాడు కదా ఉత్సహించి సంతోషించమన్నాడు. కనుక ఈ రోజు గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే గొప్పగా ఆమోసు గ్రంథము పాత నిబంధన కింద 8వ అధ్యాయము
9వ వచనము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. 8:9 ఆమోసు గ్రంథము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏ దినమో చెప్పట్లేదు, అది ఏ దినమో చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదు అని మాట్లాడుతూ ఆమోసు గారి ద్వారా కొద్దిగా లైన్ క్లియర్ చేస్తున్నాడు, కాస్త లైన్ ఇస్తున్నాడు. ఏంటంటే ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా చెబుతున్నాడు. ఏంటంటే ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. మధ్యాహ్న కాలములో సూర్యుడు అస్తమిస్తే అది వండరా కాదా? ఆశ్చర్యమా కాదా? మరి ఆశ్చర్యం అంటే గుర్తుకు పోవాలి. మరి కానీ పెళ్లి రోజు ఆశ్చర్యంగా తీసుకుంటాడు, పెళ్లి రోజు గుర్తు తీసుకుంటాడు. నాకు గుర్తే ఉండదు, నాకు ఊరు నుంచి ఫోన్ చేయాలి, 6 రోజులు పెళ్లి రోజు అవునా అనవలసి వస్తుంది. కానీ చాలాసార్లు మా అమ్మ ఫోన్ చేసేది, నాన్న ఈరోజు పెళ్లి రోజు అవునా గుర్తులేదమ్మా. అప్పుడు సాయంత్రం 9 ఇంకేముంటుంది అయిపోయా. కాబట్టి ఏ రోజు గుర్తుంచుకోవాలి? ఏ రోజు? ఆ రోజు నన్ను మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు, ఏదో చెప్పాలని ఆసక్తిగా నువ్వు వినాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. పగటి వేళ చీకటి పడితే ఆశ్చర్యం కలగాలి, అది జీవితాంతం గుర్తుండిపోవాలి, జీవితాంతం గుర్తుండిపోవాలి. పూజిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఏమర్థం ఉంటుంది, కాస్త వివరంగా కావాలి. అప్పుడు ఉంటుంటాం, అరే ముక్కలు కాకుండా కరెక్ట్ చెప్పు అంటాం. ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు అర్థం ఏకసంతాగ్రహి, ద్విసంతాగ్రహి, దశమ సంతాగ్రహి అంటే 10 సార్లు చెప్పినా అర్థం చేసుకునేవాడు అని అలా అంటాం. ఏకసంతాగ్రహి అంటే ఒక్కసారికే ఒక మాటను అర్థం చేసుకునేవాడు, ఒక్కసారికి ఒక మాట బయటకు వచ్చినప్పుడు అర్థం చేసుకునేవాడు. చాలా మంది టీచర్లు చేసేవాళ్ళకి చాలా తెలుస్తూ ఉంటుంది. అంటే వాడు ఒక్కసారి చెప్తే బాగా క్యాచ్ చేస్తారండి అంటుంటారు. ఇది ఎన్నిసార్లు చెప్పినా క్యాచ్ అవ్వండి అంటుంటారు. అంటే ఒక్కసారి చెప్తే క్యాచ్ చేస్తున్నాడంటే వారిలో ఏదో ఫైల్ ఉంది అని అర్థం. కనుక పేరెంట్స్ మీటింగ్ అప్పుడు తెలిసి, అమ్మ నీ కొడుకు చాలా గొప్పడు, వాడు ఏ ఆసక్తి ఎలా ఉందో వాడు అలా చూడండి, మీరు వాడు ఆ రంగంలో డెవలప్ అవుతాడు. అలాగేనప్ప అంటే టీచర్ సజెషన్ ఇవ్వాలి, ఆసక్తి టీచర్ తెలిసి గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుడు ఆసక్తిగా చెబుతున్నాడు, ఏదో ఒక మాట చెబుతున్నాడు. ఆ మాట కనుక ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవ్వాలి. కనుక ఆ దినమున నేను అనగా దేవుడు నేను మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింప చేస్తాను, అంటే లేకుండా చేస్తాను. వెలుగుకి చీకటి వస్తుంది అంటే వండర్ డే, ఆశ్చర్యకరమైన రోజు, అద్భుతమైన రోజు, ప్రపంచ క్రైస్తవ్యం నివ్వెరపోయి గుర్తుపెట్టవలసిన రోజు ఆ రోజు. అంటే పూజిస్తున్నాడు దేవుడు, పూజించుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్క ప్రవక్త ద్వారా ఒక్కొక్క విధంగా పూజించుకుంటూ వెళ్తున్నాడు. ఆమోసు గారి ద్వారా మధ్యాహ్న కాలమందు సూర్యుడిని, పగటికి చీకటిని ఆశ్చర్యకరంగా మీకు చూపిస్తున్నాడు. కాస్త వివరంగా చెప్పు స్వామి అని అడిగాడు జకర్యా గారు. ఆమోసు గారు చెప్పింది బాగానే ఉంది, కాస్త కొంచెం లోతుగా చెబితే నేను రాసి ప్రపంచానికి అందిస్తానప్పుడు ఓకే జకర్యా అయితే తీసుకోన్నాడు. జకర్యా 14వ అధ్యాయము చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి విడమరుస్తున్నాయి కదా, అన్ని సంఘాలాగా ఏడుగులు ఉండవు, ఇక్కడ అంత జ్ఞానమే ఉంటుంది. ఇది అందకపోతే ఎంతకాలమైన అదే టైపులో ఉంటాం. జకర్యా గారితో మాట్లాడుతున్న మాట 14వ అధ్యాయము 1 నుండి 7 వరకు స్పష్టంగా ఆలోచించగలిగితే, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, పట్టణములోని విభాగింపబడును. యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. యెరూషలేము మీద యుద్ధము చేయుటకు అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడును, ఇల్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలములో యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివల కొండ మీద, ఆ దినమున ఇస్తున్నా చూడండి, ఆ దినమున
ఆ మహాదినం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును కలుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆ జీవుల వరకును సాగగా మీరు ఆ కొండలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన ఈ భూకంపములకును మీరు భయపడి పారిపోనట్లు మీరు పారిపోదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేద్దరు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేద్దరు. నా దేవుడు యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి ప్రకాశమానమగునవి అనగా సూర్యుడు చంద్రుడు ప్రకాశమానములైనవి సంకుచితముగా అంటే చిన్నబోవగా అంటే లేకుండా పోవుగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును. క్రైస్తల్లా చదివేసుకున్న గొప్ప చేసింది. ఏమర్థమైనాడు? ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అమ్మయ్య కాస్త వివరంగా చెప్పాడండి. అది ఆమోసు గారి ద్వారా కానివ్వండి, ఇది జకర్యా గారి ద్వారా కానివ్వండి, ఏదో ఆ మహాదినము రాకలో క్రైస్తవ జనాంగానికి చెప్పాలి అనుకుంటున్నాడు దేవుడు. అది ఎలా ఉంటుందో కూడా చెబుతున్నాడు. కొండ పగిలిపోతుందని, లోయ ఏర్పడుతుందని, చెరవబడతారని, ప్రాణాపాయ స్థితి ఉంటుందని, ఇలా వెలుగు లేకుండా పోతుందని, ఇలాంటి భయంకరమైన స్థితి వస్తుంది అని చెబుతున్నాడు. అంటే ఏదో ఆసక్తిగా నువ్వు విను, ఏదో ఆసక్తిగా నువ్వు వినాలి. ఏంటి ఆ మహాదినం? ఆ మహాదినం యొక్క ఉద్దేశం, ఆ మహాదినం యొక్క ప్రత్యేకత ఏంటి? అంతకుముందు ఎప్పుడు లేనిది, ఆ తర్వాత ఎప్పుడు రానిది. ఆ రోజు దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఇది ఎప్పుడు చెప్పబడిన మాట అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముందే 700 సంవత్సరాలకు పూర్వమే జకర్యా ప్రవక్త ద్వారా పలకబడిన మాట. ఆయన వచ్చిన తర్వాత కదా జరిగేది. 700 సంవత్సరాలు ఒక మాటను గుర్తుపెట్టుకోగలమా? 700 సంవత్సరాలుగా బోధ అలాగే నిలబడిపోతుందా? 700 సంవత్సరాలుగా అలాంటి మాట దైవజనుల మధ్య రాయబడి అంత పటిష్టంగా ఉండగలుగుతుందా? ఉండాలి కదా. అంటే చెప్పబడిన తర్వాత వెంటనే నెరవేర్తే కష్టం, ఎదురు చూపు కావాలి అన్నాడు ఆయన. ఈ మాట ఉద్దేశం ఏంటి? ఎప్పుడు 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 పండుగలు వస్తున్నాయి, ఆ రోజు చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఈ పండుగలు రాలేదు. పసకా పండుగ వచ్చింది, పసకా పండుగ ఎలాంటి వాతావరణం లేదు, అయినా సరే ఇది కాదు. పెంతుకోస్తు పండుగ వచ్చింది, ఈ పండుగ కూడా ఎలాంటి వాతావరణం లేదు, అయినా ఇది కాదు. ఏంటి ఇలా తరతరాలకి జనాల మధ్య అందుకుంటూ యుగాలు గడుస్తున్నప్పుడు యేసు రాకుల ఉద్దేశం నీకు అర్థమై ఉండాలి. అంత ఓపిక మనకెక్కడదల్లా, అంత ఓపిక వాళ్ళకెక్కడది. అలా లేకపోయేసరికి కాలక్రమేణా ఈ వాక్యాలని పక్కకి వెళ్ళిపోయి సంఘాలు గుర్తులేదు కానీ మరొకరు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించాడు అయ్యో అని అంతే ఏడ్చేసాడు అయ్యారు. మనం కూడా వేసారు. మనకు ఏడు పండు బాగేస్తున్నారు. కాకు ముందు కాకు తర్వాత ఎక్కడ పడితే అక్కడే ఫ్రీగా వచ్చేవాడికి కాచేస్తాం. ఒక చుక్కకు ఒక రోజు ఆయుష్ పండు అనుకో వేస్తారా? బైబిల్ ఆ మాట రాయించి పెట్టండి బాగుంటుందండి. ఒక కన్నీటి చుక్కకు ఒక రోజు ఆయుష్ పోస్ అని ఉంటే అసలు ఏడు వేలు మనకి. ఎందుకు ఏడుస్తాం అంటే మళ్ళీ వస్తాయి కదా అందుకే ఏడుస్తాం. వింటూ ఎందుకు ఇస్తాం? మళ్ళా వస్తాయి కదా అందుకే ఇస్తాం. ఏది రాదుగా అని రాసింటే ఏడుపు ఉండదు, ఇందులో ఈయడం ఉండదు. అంటే మనిషి ఎలాంటి వాడు అంటే స్వార్థానికి అడ్రస్ తిరిగల్లా. అందుకని చాలా మంది కవిశ్వరులు కూడా చాలా మంది పదాలు వాడుతూ ఉంటాడు. పాముకి ఏమంటుందంటే విషయం కళ్ళం, తేలికి పాపలం, మనిషికి నిలువెల్లా విషంతో నిండుకున్న వాడిని కడగాలంటే ఎంత కష్టం. చాలా పెద్ద కట్ చేస్తే పాము మరణమవుతుంది, కొన్ని కట్ చేస్తే అది సాగు జంతువు అవుతుంది. మరి ఏం కట్ చేస్తే మనిషిగా నిలబడతాడో చెప్పాలి. కాబట్టి వాక్యమే కదండి కట్ చేయాల్సింది. 2 అంచులు గల ఖడ్గం తిప్పటం తెలిస్తే చాలు, ఎలాగైనా సరే తెగిపోవాల్సింది ఎదుగుపడుతుంది. అలా తెగితేనే వింటారు వీడి మాటలు, అది వింటాం. కనుక ఫస్ట్ గా తగవలసింది ఎవరు తెలుసా? ఓటల సమూహానికి తెగాలి. అది కరెక్ట్ గా వాక్యం చెబితే రోజు సమాజం ఎప్పుడు బాగుపడిండేది.
కనుక ఆనాటి ఉద్దేశము యేసు రాకలో నెరవేరుతుంది అన్న ఆసక్తిని నేర్పుండాలి. కనుక ఇల్లు కట్టు వారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. తృణీకరించారు అంటే అర్థం ఏంటి? ఈ మాటలన్నీ ఎవరికి కావాలండి? ఇది జరగలేదు కదా. ఎన్నో పెంతుకోస్తులు పోయాయి, ఎన్నో పసకాలు పోయాయి, ఎన్నో గుడాలు పోయాయి, ఎన్నో జరాలు పోయాయి. అయినా సరే ఇది ఈ రోజు రాలేదు కదా. కనుక ఇది రాదు, దీంతో నాకు పని లేదు అనుకున్నాడు. సాగు రాదు, దాంతో నాకు పని లేదు అనుకుంటున్నాడు. ఎప్పుడైనా రావచ్చు మరణం. కనుక వాక్యం రాయించి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మన బ్రతుకులు నెరవేరుతుంది, నెరవేరే తీరుతుంది. అలా నెరవేరాలి అంటే ఈ మాట ప్రతిది కూడా లోపల దాగబడి ఉండాలి, దాసబడి ఉండాలి. అంటే మలాగి గారి ద్వారా కొద్దిగా మాట్లాడాడు, జకర్యా గారి ద్వారా కొంచెం మాట్లాడాడు, మలాగి గారి ద్వారా కొంచెం ఎదుర్కొలు అనుకుంటాడు. కొంచెం వివరంగా 4వ అధ్యాయం మలాగి గ్రంథము 4వ అధ్యాయము కొంచెం పెద్ద మెసేజ్ మన జాగ్రత్తగా వినాలి. కానీ 3 గంటలకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తాను మెసేజ్ టోటల్ ప్రేయర్ కూడా. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4, 5, 6 వచనములు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. హోరేబు కొండ మీద నా సేవకుడైన మోషేతో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రపు కట్టడలను మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. హోరేబు కొండ మీద మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రం వారి కట్టడలు విధులు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి మాట్లాడుతూ, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు. ఇప్పుడు దాకా మహాదినం అన్నాడు, ఇప్పుడేమో భయంకరం అంటున్నాడు. అంటే ఏదో చెప్పాలి అన్న ఆలోచన దేవుడికి బలంగా ఉంది. భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. అమ్మయ్య, కాస్త లైనిచ్చాడయ్యా. అంటే ఆ మహాదినం రావాలి అంటే ప్రవక్తని ఏలియా గారు రావాలి. ప్రవక్తని ఏలియా గారు రావాలి. మలాకి గారి ద్వారా పుస్తకం పోజవుతుంది పాత నిబంధన. ఏలియా గారు ఎప్పుడో న్యాయపతులకు వెళ్ళిపోయాడు, మళ్ళా ఏలియా రావాలి కదా. అంటే సరిపోయిన వాడు మళ్ళా వస్తాడు అని అయ్యగారు క్యాచ్ చేశాడు. ఇక సంఘంలో వాడుగా డబ్బు కొట్టేస్తాడు దండగా. అంటే ఆ మహాదినం రావాలంటే మీరు నెక్స్ట్ వరకు ఏలియా పుట్టాలి అని మనం చూడాలి. మళ్ళీ ఆయన రూపు నాకు తెలుసు, ఆయనతో స్నేహం మా ముట్టాలు చేశాడు, పక్కన చెప్పేశాడు. ఇక్కడ అదే ముందు స్పష్టంగా మరి ఆ మహాదినం, ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎప్పుడో అయిపోయింది ఏలియా గారి గురించి. ఆ బేతేయ గ్రామం అవన్నీ కూడా మనకు తెలుసు, అవన్నీ అయిపోయాయి. అంటే ఇప్పుడు అంటే మలాకి గారి ద్వారా పాత నిబంధన క్లోజ్ అవుతుంది, మత్తయి సువార్త గారి ద్వారా కొత్త నిబంధనకి ఎండ్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. అంటే దగ్గరకు వచ్చింది సమయం దగ్గరకు వచ్చేసింది. ఓహో, అంటే ఇప్పుడు ఏలియా గారు మళ్ళా రావాలి. ఏలియా గారు ఎలాంటి వాడు? రాష్ట్రంలో దైవజనుడు, మోస్ట్ డేంజర్ పర్సన్ అనమాట. ఆయన ప్రార్థిస్తే మామూలుగా ఉండదన్నమాట. ఇక ఏదైనా సరే అంతే, ఇక అంత గొప్ప డబ్బులు ఏలియా గారికి ఉంటుంది. అంటే చాలా పవర్. ఎవడైనా ఉండని అవతల ఒక్కడే ఉంటాడు, విజయాన్ని దేవుడికి చేరవేస్తాడు. దైవజనుడిని ప్రేమించు, ఏ జైజుని ప్రేమించు, నో ప్రాబ్లం. అంత గొప్ప రోషం గల దైవజనుడు. అంటే అంత గొప్ప రోషం గల దైవజనుడు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మహాత్మా గాంధీ మన గుర్తులేడా? ఇప్పుడు గుర్తిస్తే చూడమా, అలాంటి రూపంతో ఉంటే నాతో మళ్ళీ పుట్టారు అంటాం కూడా. స్పష్టంగా చెబుతున్నాడు, ఏలియా మీ యొద్దకు పంపుదును. అంటే ఏలియా గారికి మనందరికీ తెలుసు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, మాట ఇలా ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది, ఇలా ఉంటాడు దేవుడి గురించి. అమ్మో, అంటే ఆ మహాదినము రావటానికి ముందు ఏలియా గారు రావాలి. ఏలియా గారు వస్తే మనందరికీ అర్థమవుతుంది. కనుక అప్పుడు అర్థం చేసుకోవచ్చు. కాలాలు గడిచిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నాయి, ఈ ఏలియా రా. కాలాలు గడిచిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నాయి, ఏలియా రాలా. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం పోయి ఏం చెప్తారు? ఏలియా రావాలి కదా, ఏలియా రావాలి. ఆ భయంకరమైన మహాదినము, దేవుడు నియమించిన మహాదినము రావాలి అంటే ఇక మన కంటి ముందు కనబడే ఏలియా గారు రావాలి. అది వస్తే అది కూతురు కూర్చుంది. కూర్చుంది కూతురు పెట్టు ఒక ఇంటికి బాస్. చాలా మంది మదర్ తెలియగా చేస్తారు, కానీ అక్కడ ఏదో కూడా మర్చిపోతారు. ఆ మర్చిపోతే క్రూస్ దొరికితే వాడు చాప్టర్ క్లోజ్ అవుతుంది. కనుక ఏలియా అనే క్రూస్ రావాలి. అదే బోధిస్తున్నారు. అంటే ఏలియా ఇంకా రాలేదు, ఏలియా ఇంకా రాలేదు, ఏలియా ఇంకా రాలేదు, ఇవన్నీ శిష్యులు వింటున్నారు.
అన్ని వింటున్నారు. వినేసి ఈ మహాదినం ముందు ఏలియా రావాలని మరి వాళ్ళు చెబుతున్నారు కదా స్వామి, దీని దావం ఏంటి, ఆయన ఎప్పుడు వస్తాడు, అసలు ఆ ఉద్దేశం ఏంటి, ఆ మహాదినం ఎలా ఉంటుంది, ఆ భయంకర దినం మేము చూడగలమా, ఒకసారి ఎవరైనా చెప్పవా? ఎవరు అడుగుతున్నారు? మహాజ్ఞాని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. ఎవరు? ఆయనతో ఉంటున్న శిష్యులు. ఆయనతో ఉంటున్న శిష్యులు అంటే ధర్మశాస్త్రోపదేశకులు బయట ఏం చెబుతున్నారో విని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆ ఉద్దేశం మాకు చెప్పు అన్నప్పుడు యేసు మాటల్లో ఆ ఉద్దేశాన్ని నువ్వు చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 10, 11, 12, 13 వచనములు. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులకు చెప్పుతున్నారు. ఆ మహాదినము భయంకరమైన దినము రావాలంటే ఏలియా రావాలి కదా అని ఎందుకు చెబుతున్నారు అంటే పాత నిబంధనల కాలంలో దేవుడు రాయించిన మాట అలాగే ఉన్నది కనుక అలాగే మాట వాళ్ళు చెబుతారు కనుక ఆ మాట ఉద్దేశం ఏంటి ఒక్కసారి మాకు చెప్పవా? శాస్త్రులకు చెబుతున్నారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రోపదేశకులు, ఉత్తండులు, పండితులు, కన్నయ్య వాళ్ళు అంటే ఎందుకు చెబుతున్నారు అని అడగగా అందుకైనా ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే అంటే వారినే తీసుకున్నారు. మళ్ళా నిజమే నేను అంది, ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టిన మాట వారు చెబుతున్నారే అది నిజమే. ఎందుకంటే మలాఖీలో రాయించిన మాట మహాదినము భయంకరమైన దినానికి ఏలియా ముందు వస్తాడని ఆయన అన్ని సమకూర్చుడని ఎలాగైతే ప్రవక్తలో చెప్పబడిందో ఆ మాట నిజమే. అంత మాత్రాన అదే మాట నిజం కాదు. ఆ మాట నిజమే నువ్వు అన్నది నిజమే కాబట్టి దాని ఉద్దేశం అది కాదు. మరి ఎంత గొప్ప క్లారిటీ అంటే నువ్వు అన్నది నిజమే, నువ్వు విన్నది నిజమే కానీ దాని ఉద్దేశం అది కాదు. యేసుక్రీస్తు వారు చెప్పినా వినం. ఎవరు చెప్తే అంటాం? అయ్యగారు అంటాం. అంటే ఎందుకంటే అయ్యగారు కంటే ఒప్పుకోరు. మరి ఆయన అంటున్న మాట నిజమే, ఆ మాట నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే. ఆయనను ఇంకా ఏదో క్లారిటీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చును వారు అతను ఎరుగక తనకి ఇష్టం వచ్చినట్లు అతను ఎలా చేసిది. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాడు, ఇంతకు ముందే వచ్చాడు. మాకు తెలియకుండా వారికి తెలియకుండా ఏలియా ఎప్పుడు వచ్చాడు అని అడగల అంటే అర్థం చేసుకున్నాడు. ఏలియా రావడం మాట నిజమే. ఆయనను ఏలియా ఇంతకు ముందే వచ్చాడు, అతన్ని ఎరుగక వారికి ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఏలియా అనగానే రూపంతో అనుకున్నారు, రూపంతో వచ్చి అనుకుంటున్నాడు అంటే రూపంతో రాలా, లక్షణాలతో వచ్చాడు. కింద పెట్టమ్మా. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడు. మెస్సయ్య అని తెలిస్తే నన్ను